ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. రుణమాఫీ కాని రైతులంతా కూడా రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, ప్రజా వ్యతిరేక చర్యల పట్ల ఆయన దుమ్మెత్తిపోశారు. వచ్చే దసరా, దీపావళి పండుగల్లోగా గనక రుణమాఫీ చేయకపోతే రాష్ట్రంలోని రైతులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడానికి రాక తప్పదని చెప్పి ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇక నంగునూరు మండల కేంద్రంలోనే జరిగినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించి ఆయనను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఇదే జిల్లాలో మరో ముఖ్యమైన వార్త, చేరియాలలో జరిగినటువంటి మరో కార్యక్రమంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం మరొకసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మధ్య పరస్పర గొడవలు జరిగాయి. మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రెచ్చిపోయి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడికి ఉపక్రమించారు. మరోసారి ఈ ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల్ని చెదరగొట్టడంతో సద్దుమరిగినటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది.